అందరికీ నమస్తే. నేను మీ సర్దాని. వెల్కమ్ టు సర్దాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ, రోజు ఇడ్లీ, దోశ తిని బోర్ కొట్టినప్పుడు అదే పిండితో కమ్మగా ఇలా తయారు చేయండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. నేను ఇక్కడైతే ఇడ్లీ పిండి రెండిటికి ఒకటేనండి. ఉప్పుడు బియ్యంతో తయారు చేసినవి ఆ పిండి తీసుకున్నాను. ఇందులోకి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేగనవసరం లేదు. 2-3 నిమిషాలు ఇలా వేగిన తరువాత ఇందులో అర స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలను మనము ముందు తీసి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదండి, ఇడ్లీ పిండి లేదంటే దోశ పిండి. నేను ఈ పిండిని ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం, మినపప్పుతో తయారు చేశానండి. ఈ పిండితోనే ఇడ్లీలు, దోశలు చక్కగా చేసుకోవచ్చు. అదే పిండిలో వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కాస్త వేసుకొని, ఒక్క స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి ఇవన్నీ మొత్తం పిండిలో కలిసే విధంగా చక్కగా గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్నటువంటి పిండితో చిన్న చిన్న అట్లులాగా, దోశల్లాగా మరియు గొంత పొంగనాలు, బోండాల్లాగా తయారు చేసుకోవచ్చు. కలిపి పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనము కమ్మని చట్నీ తయారు చేసుకుందామండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి వేయించేటప్పుడు తుంచి వేసుకోవాలండి. కాయలు కాయలుగా వేస్తే అవి పగిలి మొహం మీద పడే అవకాశం ఉంది. చక్కగా పచ్చిమిర్చి వేగిన తరువాత అరకప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో పావు కప్పు తినే శనగలు, పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్న అల్లం ముక్క, ఒక్క వెల్లుల్లి రెబ్బ ఒలిచి వేసుకోవాలి. ఒక్క గింజంత చింతపండు వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఆ వేడే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు మొత్తం ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీకి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ చట్నీని ఇలాగనే ఉపయోగించుకోవచ్చు. మరింత రుచి కోసము పోపు పెట్టుకుందామండి. చక్కగా ఫ్రై ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తర్వాత తుంచిన ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు అవి కూడా వేగిన తర్వాత మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పల్లి చట్నీ ఉంది కదండి, ఆ చట్నీలో ఈ పోపును కలుపుకోవడమే. ఎంతో రుచిగా వస్తుందండి. ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు. అంత బాగుంటుంది. మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పిండితో ఒక స్టవ్ మీద దోశ పెనం పెట్టానండి. ఒక స్టవ్ మీద గొంత పొంగనాల ఫ్రై ప్యాన్ ఉంటుంది కదండి, అది పెట్టాను. ఇదే పిండితో 2 తయారు చేసుకోవచ్చు. అట్లులాగా చేసుకోవచ్చు, దోశల్లాగా కూడా చక్కగా చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న అట్లులాగా పెద్ద పెనం కదండి, 4 అట్లు వేస్తున్నానండి. చక్కగా రౌండ్గా వేసుకుంటే సరిపోతుంది. పిండి అనేది మరీ పల్చగా చేసుకోకూడదండి. ఇవైతే కొంచెం రౌండ్గా కూడా రావండి. ఎందువలనంటే మనము ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి. ఇలా చేసుకోవడం వలన చాలా రుచిగా వస్తాయండి. అంటే రోజు మనం ఇడ్లీ, దోశ తిని బోరు కొట్టినప్పుడు ఒక్కరోజు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అటువైపు కాలిన తర్వాత నెమ్మదిగా అట్ల కాడతో ఇటువైపుకు తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచి రంగు వచ్చినవో. ఇలా చిన్న చిన్న అట్లులాగా వేసుకోవచ్చు, లేదంటే పెద్ద దోశలాగా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ మనకి అట్లు రెడీ అయిపోయినాయి. తర్వాత మనము గుంత పొంగనాల పెనం పెట్టాం కదండి, అందులో కాస్త కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టినటువంటి పిండితో ఇలా చేసుకోవచ్చు. ఆయిల్
కాస్త తగ్గించి కూడా చేసుకోవచ్చండి. అంటే మనము బోండాలకి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం కదండీ! అలా కాకుండా తక్కువ ఆయిల్‌తోని ఎంతో కమ్మగా ఇలా తయారు చేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే అటువైపు ఫ్రై అయిన తర్వాత చక్కగా మూత తీసి అన్ని గుంత పొంగనాలను స్పూన్ సహాయంతో ఇటువైపుకు తిప్పుకోవాలి. ఈ పిండితో ఉదయం పూట ఇలా చేసుకున్న సాయంకాలము పిల్లలొచ్చేలోపు కమ్మగా బోండాలు గూడా తయారు చేయవచ్చండి. ఒక్కసారి పిండి కలిపి పెట్టుకుంటే. మన శాతస్ ఛానల్‌లోనే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే విధంగా రెసిపీస్ ఉన్నాయండి. లంచ్ బాక్స్ రైస్ రెసిపీసు. అవసరం అనుకుంటే చూడండి. వారాహీదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ! నవరాత్రుల్లో ఒక్కరోజైనా అమ్మవారిని ఎలా పూజించాలో నిన్ననే అమ్మ దీవెన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. ఆనవాయితీ లేకపోయినా అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు. ఒకదాని తరువాత ఒకటి గుంత పొంగనాలు మొత్తం తీసి ఒక ప్లేట్‌లోకి పెట్టాను. అంతేనండి. ఎంతో సింపుల్‌గా హడావిడి లేకుండా ఎంతో రుచిగా తయారీ విధానం చూశారు కదండీ! నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం శారదాస్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.